తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై. కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో. చెప్పు. పెన్ను పెట్టాలి. ఇటు అండి, ఇటు ఇటు. చేస్తున్నా ఉండు. ఎవరు పుట్టారు ఎవరు? అమ్మా ఏయ్, ఏంటి అరుస్తున్నావు? అరవట్లేదమ్మా, పిలిచాను. ఏంటో చెప్పా. అమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. అమ్మా, చీకటితోనే లేచి ఇల్లు ఊడ్చాను. ఇల్లంతా తడిగుడ్డతో తుడిచాను. వాకిలి చిమ్మాను, కల్లాపి చల్లాను. ముగ్గేద్దామంటే నడుం వంగలేదమ్మా. బట్టలన్నీ ఉతికాను. ఉతికినవన్నీ ఇస్త్రీ చేశాను. నువ్వు వేసిన అంట్లన్నీ తోమాను. తోమినవన్నీ కడిగాను. అమ్మా, బాగా ఆకలేస్తోందమ్మా. కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త చెత్తని ఉంటే పెట్టండమ్మా, పెట్టండమ్మా. పోనీలేవే, ముసల్ది మూలన పడితే మనకి పని చేసే దిక్కుండదు. పాసిపోయిన పప్పు, బూజు పట్టిన పచ్చడి, నీరొచ్చిన చెద్దనము ఉన్నాయి కదా, అవి పడేయమంటావా? ఏంటి పడేసేది? అన్ని దేనికే వేస్తే మరి కుక్కకేం వేస్తావు? కుక్కకు పడేస్తే కాస్త విశ్వాసంగానైనా పడుంటుంది. ఒక్క పూట పస్తుంటే నీకు కొవ్వేం కరిగిపోదులే. వెళ్ళి మిగతా పంచుడు. అమ్మా, వెళ్ళు. అమ్మా, ఆకలేస్తోందమ్మా. వారు చెప్పింది కదా, వెళ్ళు. వెళ్ళు. ఏమండి, ఇంట్లో దీని వంట తిని తిని బోర్ కొట్టింది. రెస్టారెంట్కి వెళ్దామా? ఏమండి, అట్నుంచట్టే షాపింగ్కి వెళ్దామా? ఏమండి, షాపింగ్ ఫినిష్ అయిన తర్వాత సినిమాకి వెళ్దామా? ఏమండి, సినిమా నుంచి మళ్ళీ రెస్టారెంట్కి వెళ్దామా? ఏమండి, నేను ఇంకా ఏం చెప్పలేదండి. అంటే ఫ్లోలో వచ్చేసింది. డాన్స్ చేద్దామా? మనం చెప్పట్లు కొడతామా? రండి. ఏమి జరుగునో ఎవరు హించెదరు. అమ్మమ్మా, ఏమైంది? నీతో వరుగుతుని అంట్లు తోమిస్తుందే. చిచి, కల్లో కూడా నేను ఆ పని చేయను.
నువ్వు కూడా అడ్డదిడ్డంగా ఊహించుకుని ఊహల్లో కూడా నా పరువు తీకు. ఆ, రాదు రాదని కుర్చీలు బాగానే పెట్టారండి. ఏమండి కొంచెం జడవేయండి. ఏయ్, ఏయ్! గుండు చేయిస్తా. నేను నీకు జడ వెయ్యాలా? ఏమనుకుంటున్నావే నా గురించి? అయ్యో జుట్టు విరబోసుకుంటే అందమైన దయ్యంలా ఉంటానండి. దెయ్యాలు అందంగా ఉంటావంటే దెయ్యమా? రాక్షసులు అందంగా ఉండంగా లేంది దయ్యాలుంటే తప్ప. రాక్షసుడు అందంగా ఉంటాడా? ఎవడాడు? మీరే నిన్ను చేతులు ఇరగొట్టి కాళ్ళు ఇరగొట్టి నా పనులు నేను చేసుకోకుండా చేసి తినడానికి రాక నడవడానికి రాక నానా తిప్పులు పడుతుంటే కనీసం సాటి మనుషులకు కూడా జాలి పడకుండా నానా మాటలంటున్నారు. మీకన్నా పెద్ద రాక్షసుడు ఇంకెవరుంటారు? ఆయన భర్త ఎవరు, భార్య ఎవరు, ఎవరికి ఎవరు, ఒకరికొకరు కనీసం- జడ సరిగ్గా వేయాలి. జాగ్రత్త. వెళ్ళొస్తానత్తయ్యా. పార్దు తనెక్కడికి? ఆఫీస్కి వెళ్తున్నాను అత్తయ్య. ఇంట్లో వెలగబెట్టే బాగోతం చాలదా? ఆఫీసులో కూడా సేవలు చేయించుకుని వాడు పరువు తీయాలా? ఆ, నేను అదే మాట అన్నాను జజవ్వ. నన్ను వదిలిపెట్టి ఆఫీస్లో ఉంటే ఇక్కడ నేను ఎలా ఉంటానో ఏంటో అని ఒకటే దిగులట. అందుకే పాపం రమ్మన్నారు. కాలు విరిగినా చెయ్యి విరిగినా నడిపించడానికి తినిపించడానికి ఆయనున్నారనే ధైర్యంతోనే వెళ్తున్నాను. బుక్ చేసేసింది రాక్షసి. నందు, రే నందు, ఏంటి? ఆఫీస్కి రావా? రాను. ఎందుకు? అందరికందరూ ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. నేనేనా తక్కువ తిన్నది? నాకు పెళ్ళైంది, నాకు పెళ్ళాముంది. ఆమెకి ఓ చీరుంది, ఆ చీరకో పైట ఉంది, ఆ పైటికి ఓ పిన్నిస్ ఉంది. ఇప్పుడు అవన్నీ లేవని ఎవరు చెప్పారు నందు? ఎవరూ చెప్పలేదు, కానీ కొందరు గుర్తు చేశారు. నేను లేవు. లీవ్ లేవ్. డుమ్మా డుమ్మా లేవ్. జీతం కట్ చేసుకో. 4 కోస్తా. నడు ఆఫీస్కి. ఏంట్రా నీకు మధ్యలో కుళ్ళు? నువ్వు మాత్రం మీ ఆవిడికి మాత్రం మహా తెచ్చి పెడతావు. తినిపిస్తావు, తాగిస్తావు, నవ్విస్తావు, నడిపిస్తావు. నేను మాత్రం నా పెళ్ళాన్ని వంటలక్కం చేసి ఇంట్లో కూర్చోబెట్టి రావాలా? నేను రాను. రాకపోతే నీ కర్మ. ఆ, వెళ్దాం పదండి. ఇక్కడుంటే నందు మన పరువు పబ్లిక్ దాకా తీసుకెళ్లేటట్టున్నాడు. వెళ్ళొస్తానమ్మా. వస్తానత్తయ్య. ఎలాగూ ఇంట్లోనే ఉన్నావు కదా, కాస్త వెళ్ళి మందులు తెచ్చిపెట్టరాదు? మందా? హాఫా కోట్రా?
తాత రాజారావు బ్రాండా ముత్తాత కృష్ణారావు బ్రాండా ఆ మందులు కాదురా, బీపీ మందులు, షుగర్ మందులు. ఏకంగా పురుగులు మంతేస్తా తాగదు గాని నిన్ను నోరు మూయ్. ఎవడికి వాడు పెళ్ళాల కాలి కింద చెప్పులా తయారయ్యేది కాక అమ్మమ్మ మందులు తెమ్మంటే కసురుతావా? నువ్వు కాకపోతే నీ బాబు తీసుకొస్తాడు. వెళ్ళు, వెళ్ళి నీ పెళ్ళాం చీరలు ఇస్త్రీ చేసి పెట్టు. అవును, ఇంట్లో ఇస్త్రీ పెట్టి ఎక్కడ పెట్టారు? ఇందాక వెతికాను కనబడలేదు. చిచి, వెళ్ళవతలకి. సిగ్గు లేకపోతే సరి. నువ్వంటే సిగ్గులేదు గాని నేనంటే సిగ్గు వచ్చిందా? నిన్ను ఏంటో ఈ కాలంలో ముగులికి కాస్తైనా సిగ్గు శరం ఉండేడిస్తేగా. మా కాలంలో ఏ మొగుడు ఇలా సేవలు చేసిన పాపాలు పోలేదు. అవును, ఏకంగా నాలాగే పైకి పోయారు. ఫోటో బానే ఉంది. ఎవరు మాట్లాడినట్టు? నేనేనే నీ మొగుడు రాజారావుని. ఇప్పుడు కూడా బానే ఉంది. ఏవండి, ఏంటి ఎత్తుకుని వెళ్ళమంటావా? హత్తుకొని వెళ్ళినా నో ప్రాబ్లం. నువ్వు మొత్తుకొచ్చొచ్చినా ఆ రెండు జరగవు. ఇక అలాంటప్పుడు ఆ క్వశ్చన్ వేయడం ఎందుకు? లోపల కూర్చోబెట్టి అన్నీ మూసుకోండి. డోర్స్. ఛే! ప్రపంచంలో మొగుడు బతుకుండగా ఏ పెళ్ళం కాళ్ళు చేతులు విరక్కూడదు. లే, భర్త కాళ్ళు చేతులు విరిగితే మాత్రం ఏ భార్య అలా అనుకోదు. చేదురించుకోకుండా అన్ని పనులు చేస్తుంది. అయినా కాళ్ళు విరిగిన వాళ్ళని కారులో కూర్చోబెట్టడం, చేయి విరిగిన వాళ్ళని చైర్లో కూర్చోబెట్టడం కూడా కష్టమేనా మహాప్రభు? అందరి సంగతి ఏమో కానీ నేను నిన్ను పెళ్ళాల్లో ఫీల్ అవ్వట్లేదు కాబట్టి నాకు మాత్రం కష్టమే. ఏం చేసినా చీదరించుకుంటూ చేయాల్సి వస్తుంది. ఏంటి అలా చూస్తావు? కూర్చో. బా, కర్మ. కూర్చోడానికి మాత్రం బాడీ సపోర్ట్ చేయకపోయినా తోకలో రావడానికి మాత్రం తయారైపోతాం. నీ మూలంగా నాకు ఇంట్లో కొంచెం పరువు కూడా నిలవటం లేదు. చీర పిన్ను పెట్టించుకున్నావు. ఆ పిన్ను వెళ్ళి నందుగడి గుండెల్లో గుచ్చుకుంది. వాణ్ణి ఆఫీస్కి రాకుండా చెడగొట్టావు. కుర్చీలు సరిచేయించుకుని మా అమ్మ ముందు నన్ను చవటం చేశావు. ఉత్తరం చివర యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసినట్టు నేను నీ కాళ్ళ దగ్గర కూర్చుని బుక్ అయిపోయాను. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర డ్రామా. మీ చెల్లెలతో మహా తెప్పించుకుని ఓ ఏ సర్టిఫికేట్ సినిమా. పెళ్ళైతే మగాడు మొగుడవుతాడు, నేను మాత్రం ఫూల్ అవుతున్నాను. చిచి, నా లైఫ్ లో దరిద్రం ఒక్కసారే పట్టిపోయింది అనుకున్నాను. నీ రూపంలో మళ్ళీ ఎంటర్ అవుతుంది అనుకోలేదు. అన్న మాటలు చాలు. ముందు చూసుకొని డ్రైవ్ చేయండి. ఏంటి డ్రైవ్ చేసేది? కడుపు బగబగ మండిపోతుంది. నాకు మండిపోతుంది. ఆయన కూల్ గా మాట్లాడడం లేదా? కాలేది నాకు. నీకేమైంది? మీరు బయటికి మాట్లాడుతున్నారు, నేను లోపల అగ్నిపర్వతాన్నే మోస్తున్నాను. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావే? బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఊరుకోండి, నేనేం చేస్తాను? తాళి కట్టి నా గొంతు కోసారు. ఏం చేశాను? శోభనం గదిలో పాలు మురిపాలు నేలపాలు చేశారు. ఏం చేశాను? తల్లో పూలు తప్ప. కారుతో పాటు ఈడ్చుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టపుల్లలు విరిచినట్టు విరిచేశారు. ఏం చేశాను? అప్పుడు కూడా ఏం చేయలేదు.
కట్లు కట్టించుకొని కుట్లు వేయించుకొని కుళ్ళి కుళ్ళి ఎడవడం తప్ప నేను మాట్లాడితే చాలు చీ అంటున్నారు తూ అంటున్నారు నెట్టేస్తున్నారు గంటేస్తున్నారు ఎప్పుడైనా ఏమైనా చేయగలిగేనా? ఇప్పుడు మాత్రం ఏం చూస్తానండి? నా కాపురాన్ని నేనే కూలదోసుకుంటానా? నా సంసారాన్ని నేనే ముక్కలు చేసుకుంటానా? మీరెన్నన్నా పెదాల మీద ఓ వెధవన వతికించుకుని నవ్వుతూ తిరగడం తప్ప మిమ్మల్ని నేనే మీరెన్నన్నా పెదాల మీద ఓ వెధవన వతికించుకుని నవ్వుతూ తిరగడం తప్ప మిమ్మల్ని నేనేమంటానండి? ఏం చేస్తాను అంటూ అన్ని నా తప్పులు ఎత్తి చూపిస్తున్నావేంటే? చూసారా మీకు తెలియకుండానే అన్ని మీ తప్పులేని ఒప్పేసుకున్నారు. ఎంతైనా మీలో ఇంకా నిజాయితీ చచ్చిపోలేదండి. సోదాపి ఆఫీస్ కి కొంచెం స్పీడ్ గా వెళ్ళనివ్వండి. చూసావా నీతో మాట్లాడటం సోదని నువ్వే ఒప్పేసుకున్నావు. ఓహో, మీరు అలా ఫిక్స్ అయ్యారా? సరే, అలాగే ఫిక్స్ అవ్వండి. పోనివ్వండి. నాతో పెట్టుకోకు, మనం ఎక్కడా దొరకం. గుడ్ మార్నింగ్ సార్. అయ్యో మీరు ఆఫీస్కి వచ్చేసారండి మేడం. ఇంకా వేసిన కుట్లు విప్పనే లేదు, ఇంకా విరిగిన ఎముకలు అతకనే లేదు, అప్పుడే ఏం మునిగిపోయిందని ఆఫీస్కి వచ్చేసారు మేడం. అవునులేండి, కొంతమంది బాసులు అంతే, వాళ్ళకి మనసు ఉండదు. కొంతమంది మనుషులంతే, వాళ్ళకి సెంటిమెంట్లే ఉండవు. కాలు నడవలేకున్నా, చేయి మడవలేకున్నా, పెన్ను పెట్టి రాయలేకున్నా, కన్ను పెట్టి పని చేయించే కర్కోటకులుంటారు. ఏంట్రా వాగుతున్నావు? సారీ సార్, ఇది నా వాయిస్ కాదు, మన స్టాఫ్ అందరు మైండ్ వాయిస్. వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నేను ఓపెన్ గా చెప్తున్నాను. పాపం, ఆయన పని చేయించడానికి తీసుకురాలేదు సార్. నా పనులు చేయడానికి అక్కడెవరికీ తీరకలేదని ఇక్కడికి తీసుకొచ్చారు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఆయనే నా నీడలా వెన్నంటి ఉండి తోడు నీడై పాలు మిగుడై నన్ను నడిపిస్తున్నారు. చెప్పు, ఇంకా చెప్పవే. బయట పని సంగతి, చీర కుర్చీల సంగతి, ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి కలిపి తినిపించిన సంగతి అన్నీ చెప్పు. అయ్యయ్యో, అవన్నీ మీ నోటితో మీరే చెప్పేశాక నా నోటితో నేనెలా చెప్తానండి? రిపిటేషన్ గా ఉంటుంది కదా. సార్ ఈ పనులన్నీ చేస్తున్నారా మేడం? ఆ, నేనేం చెప్పలేదు, ఆయన చెప్పేశారు. అవును మేడం, సారే చెప్పారు. బాస్ మంచితనం గురించి, ఆయన హృదయంలో పొంగి పొరులుతున్న మానవత్వం గురించి నేను వెళ్ళి ఆఫీసులో సాటి మగాళ్ళందరికీ చెప్తాను. చెప్పరా? సాటి మొగాళ్ళకేం కర్మ? మీడియా వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మరీ చెప్పు. అలాగే సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఆగుతానా? రెచ్చిపోను. మీ మంచితనం గురించి కథలు కథలుగా, కాశీ మజిలీ కథల్లా పుంకాలు పుంకాలుగా జనాలందరూ చెప్పుకునేలా చేస్తాను సార్. వస్తాను సార్. చేస్తావు? ఏం సార్, ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలా? చెప్తావా? చెప్తాను సార్. ఒక్క ముక్క బయటికి లీక్ అయినా నిన్ను ముక్కలుగా నరికి మురికలలో మూట కట్టి పారేస్తాను. నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో.